నేడు లేచెను. క్రీస్తు నేడు లేచెను. కాంతి మార్గములో నడిపే యేసయ్యా, నా జీవితం నీకే అర్పణయ్యా. చీకటి లోకములో వెలుగువై నీవే, నిత్య జీవ మార్గం చూపువాడివే. నీవు తోడుంటే భయం లేదయ్యా, నీ ప్రేమలోనే శాంతి ఉందయ్యా. Run for Jesus, run for Jesus. ప్రతి హృదయం నూర్కై పరుగెడదా. Run for Jesus, run for Jesus. నీ రాజ్యమును మేము ప్రకటిద్దాం. సబ్ డివిజన్ కాటారం 5 మండలంలో నీ నామమే మేము ఎత్తి పాడుదాం. పాస్టర్లు విశ్వాసులు ఒకటై ప్రభు సువార్తను విస్తరించుదాం. ఏకమై నిలిచే శక్తి నీవయ్యా, నీ సేవలోనే ఆనందమయ్యా. Run for Jesus, run for Jesus. ప్రతి గ్రామం నీకై లేచెదా. Run for Jesus, run for Jesus. నీ ప్రేమను లోకానికి చెప్పెదా. పర్వతాలపై లోయలలో నీ నామం వినిపించాలి. ప్రతి గుండెలో ప్రతి ఊరిలో యేసయ్య రాజ్యమే రావాలి. మేము పరుగెడదా, నీ కొరకు జీవితం అర్పిద్దాం. క్రీస్తు నేడు లేచెను. క్రీస్తు నేడు లేచెను. క్రీస్తు నేడు లేచెను. క్రీస్తు నేడు లేచెను. జయం 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 మంచి జయం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ఈ సమయంలో కాటారము గారపల్లి గ్రామ ప్రజలకు ఈ స్వర తరంగం ద్వారా ఇక్కడ మరి ర్యాలీ జరుగుతుండగా వీక్షిస్తూ దీంతో పాల్గొంటున్న ప్రియ గ్రామ ప్రజలకు ఇక్కడ దేవుని పాపం యొక్క జీవితమైన మరణము తదుపరి నరకమును పొందుతున్న ఈ స్థితిలో బందీ అయి ఉన్న మానవులను నరకము నుండి విముక్తి చేయడానికి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చి 2000 సంవత్సరాలకు పూర్వము ఆయన మానవుల పాప పరిహారం కొరకు వేదములు చెప్తున్న రీతిగా, గ్రంథములు ఘోషిస్తున్న రీతిగా, ఇదిగో మానవుల పాప పరిహారము కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చి దేవుని గొర్రెపిల్లగా ఆయన మానవుల పాప పరిహారము కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన తన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తమును మానవుల పాప ప్రాయశ్చిత్తము కొరకు కార్చి ఆయన మరణించి సమాధిలో పెట్టబడి ఆయన చెప్పినట్లుగా 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఈ ఆయన మరణం ఎందుకు జరిగింది అనే వార్త మీకు తెలియజేస్తూ ఆయన ద్వారా ఉన్న శాంతిని, ఆయన ద్వారా ఉన్న సమాధానాన్ని మీరందరూ పొందుకోవాలన్న ఉద్దేశంతో ఈ వార్త ప్రకటిస్తూ ఈ వీధులలో మేము ఈ ర్యాలీగా రావడం జరుగుతా ఉన్నది. ప్రియ సహోదరుడా,
అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, నీవెవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ స్థానంలో మరణించి నీ పాప శిక్ష తన మీద వేసుకొని నీ దోషముల కొరకు ఆయన దోషిగా ఆయన నీ దోషముల కొరకు చనిపోయి నీ శిక్ష తన మీద తీసుకొని మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా ఇదిగో నీకు పాప క్షమాపణను ఆయన సిద్ధం చేశాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా ఆయన నీకు రక్షణను సిద్ధం చేశాడు. ఇదిగో ఆయన తిరిగి లేవడం ద్వారా ఆయన నీకు ఒక గొప్ప నిరీక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. శాంతిని, సమాధానాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుండగా ఈ స్వర తరంగం ద్వారా వింటున్న వారు ఎవరైనా సరే యేసునందు విశ్వాసం ఉంచి ఇంకా రక్షణ పొంది పాప క్షమాపణ పొంది నరక బాధను తప్పించుకునే వారు ఎవరున్నా సరే ఇది ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయనలో ఉన్న రక్షణను, పాప క్షమాపణను, శాంతిని, సమాధానాన్ని పొందడానికి ఆయన ప్రేమను గుర్తించి ఆయన విశ్వాసం ఉంచవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की जय हो, जय हो, जय हो, जय हो, जय हो, जय हो, यीशु लेचनो जय हो, यीशु लेचनो जय हो, 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 यीशु लेचनो जय हो, जय हो, जय हो, जय हो, यीशु लेचनो जय हो, जय हो, जय हो, जय हो, శాంతి మార్గములో నడిపే యేసయ్యా, నా జీవితం నీకే అర్పణయ్యా. చీకటి లోకములో వెలుగువై నీవే, నిత్య జీవ మార్గం చూపువాడివే. నీవు తోడుంటే భయం లేదయ్యా, నీ ప్రేమలోనే శాంతి ఉందయ్యా. Run for Jesus, run for
26 సంవత్సరాల క్రితమే రక్షకుడైన ప్రభు శరీరధారి అయి భూమి మీదకి వచ్చినటువంటి ఆ సందర్భంగా ఆయన మరణం మానవుల రక్షణ కొరకు మనిషి అన్న ప్రతి వాణ్ణి రక్షించడానికి మనిషి రూపాన వచ్చినటువంటి దేవాది దేవుడు ఆయన అమరత్వము కలిగిన వాడై ఉండి సర్వశక్తి కలిగిన వాడై ఉండి సర్వమును ఈ భూమిని ఆకాశమును అందున్న సమస్తమును మానవాళిని జగత్సృష్టిని సృష్టించినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ వలె నా వలె సశరీరుడిగా భూమి మీదగా ప్రత్యక్షమై మానవులను రక్షించడానికి గొర్రెల రక్తము కోడెల రక్తము మనుషుల యొక్క పాపాన్ని పరిహరించలేదు కనుక మనిషిని సృష్టించిన దేవుడు మానవుడై భూమి మీదకి అరిదించి 33 సంవత్సరాల పాపం అంటకుండా పాపము చేయకుండా పవిత్రుడిగా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నిష్కలంకుడుగా ఈ లోకంలో జీవించి ఆయన నాలో పాపం ఉందని మీరు ఎవరైనా శాసించగలరని రుజువు చేసి ఆయనకు శిక్ష వేసిన పిలాతు సహితము కూడా ఈయనలో నేను ఏ నేరము కనుగొనలేదని సాక్ష్యం ఇచ్చినటువంటి ఏకైక మహానుభావుడు సర్వశక్తి కలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారు ఆ ప్రభు ఆయన ముందుగానే చెప్పాడు ప్రవచనాలు లేఖనాలు నెరవేర్చబడిన నిమిత్తమై నేను మనుషుల కొరకు మరణించి 3వ దినాన తిరిగి లేస్తానని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఆ విధంగా చెప్పినట్లుగానే ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి ప్రపంచానికి శాంతిని ప్రకటించాడు. ఆయన సజీవుడిగా ఉన్న దినాల్లో ఆయన అన్నాడు నా శాంతిని మీకు ఇస్తానన్నాడు. కనుక ఈ శాంతి ర్యాలీలో మేము ప్రకటిస్తున్నది ఏంటంటే పునరుత్థానుడైన దేవుడు సజీవుడైన దేవుడు మానవుల మొర వినే దేవుడు మానవుల పాపాన్ని పరిహరించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్న చరిత్రలో ఒకే ఒక దేవుడు ఆయన యేసయ్య మాత్రమే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి మేము ఈ మధ్యకు వచ్చాం. ఈ కాటార మండలంలో ఉన్న డివిజన్ లో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్న సేవకుల ఐక్యతను సమకూర్చినటువంటి దేవుడి ఆయన మహిమ కొరకు మేము సువార్తను ప్రకటిస్తున్నాం. మీరందరూ క్షేమంగా ఉండాలని మీ వ్యాపారము మీ ఉద్యోగము మీ యొక్క ప్రతిదీ దీవెనకరంగా ఉండాలని ప్రతి దినము మీ కొరకు ప్రార్థన చేసేటటువంటి దైవజనుల సమూహం మీ మధ్యలోకి వచ్చింది. మీరు ఆశీర్వదించగలరని మీరు మేలు పొందాలి అన్నిటికంటే గొప్ప రక్షణమే పొందాలని నరకం నుంచి తప్పించుకుని మోక్షానికి మీరు ఆ మార్గాన్ని సరళం చేయాలని మీకు ముందుగా సిద్ధపరిచిన మమ్ములను మేము చేస్తున్నటువంటి ఈ స్వార్థ ఏమనగా మేము రక్షించబడ్డాం ఆ రక్షణ ఆనందం మీకు కూడా పంచుతున్నాం. మీరందరి రక్షణ కూడా ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం లేఖనం సెలవిస్తుంది. కనుక పాపం లేని మహానుభావుడు భూమి మీద ఎవరు లేరు. ఏకైక వ్యక్తి ఒకే ఒక ఆయన ఉన్నాడు ఆయన యేసు ప్రభు మాత్రమే. ఆయన ద్వారానే మోక్షం ఆయన ద్వారానే పరలోకం ఆయన ద్వారానే నిత్య జీవము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో మరి మేము చేస్తున్న ఈ ర్యాలీ ఏంటంటే ఒకటే కారణం అందరూ ఈ లోకం నుంచి ఒక రోజు విడిపోతారు కానీ వెళ్ళిపోయిన దినాన యేసు దగ్గరికి వెళ్ళాలి మోక్షానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలంటే ఆయన మార్గం ఆ మార్గాన్ని మేము ప్రకటిస్తున్నాం ఆ నీతిని మేము ప్రకటిస్తున్నాం ఆ సత్యాన్ని ప్రకటిస్తున్నాం. మనకు ఒక భారతదేశానికి నినాదం ఉంది సత్యమే చేతి అని. ఆ సత్యం ఎవరని మీరు పరీక్షించే యేసు ప్రభు వారు మాత్రమే సత్యము. ఆ సత్య దేవుని విశ్వసించిన మనమందరూ కూడా స్వర్గలోకములకు ప్రవేశించగలమని మరొకసారి మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి పరలోక పౌరులుగా సిద్ధపరచును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లూకా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ఇక్కడి నుంచి సాలెం చర్చి దగ్గరికి వెళ్ళి ముగిద్దాం. ప్రేమ గల పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాయా. ఇంతవరకు ఈ యొక్క శాంతి ర్యాలీలో ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి నీ కృప తోడుగా వచ్చిన విధానం బట్టి స్తోత్రాలు అయా. మరి యొక్క కార్యక్రమంలో పాల్గొందిన ప్రభుత్వ విశ్వాసులు దైవజనులు పాస్టర్స్ ఆయా మరి అధికారులు ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు అందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రభు యొక్క ముగింపు కార్యక్రమం అంతటి బట్టి సన్నిధి తోడుగా ఉండాలని మనం చేస్తూ ప్రభు ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి ఇప్పుడు దైవజనులు ఇచ్చిన ఉపన్యాసాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మాటలు ప్రతి ఒక్కరిలో ఫలింపచేసి వర్ధిలింపచేసి దీవించమని పాల్పొందిన ప్రతి బిడ్డకు ప్రత్యేకంగా పరలోక ఆశీర్వాదాలు పునరుత్థాన ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. మరి ఈ సమయంలో నడవరకు మనతో కొనసాగినటువంటి నాయకులందరిని బట్టి వందనాలు. ప్రత్యేకించి మన గ్రామ సర్పంచ్ గారు ఆ ముగింపు మాటలు 2 మాటలు వారు మనకు తెలియజేస్తారు.
మరి ఇవాళ శాంతి ర్యాలీ సాకారం డివిజన్ పాస్టర్లు అందరూ కూడా ఏకమై ఈ యొక్క శాంతి ర్యాలీని మరి మా కాటారం డివిజన్ లో జరపడం మేమందరం కూడా బాగా సంతోషిస్తున్నాం. మా పాలకవర్గం గాని మేము గాని ఇక ముందు పాస్టర్లకు కూడా ఏదైనా అవసరం ఉంటే మా వంతు సహాయ సహకారాలు చేస్తామని చెప్పి మరి మేము ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాం. ఇవాళ మన దగ్గర కొన్ని మౌలిక సదుపాయాలు లేవు. వాటికి మరి మనకు మైనార్టీ మినిస్టర్ ద్వారా పాస్టర్ల చర్చీలకు ఏదైనా అవసరం ఉంటే మైనార్టీ మినిస్టర్ గారితో మనం ఇక్కడ మన ఏరియాను మన 5 మండలాలను డెవలప్ చేసుకోవడానికి మనకు మరి మా వంతు సహకారం ఉంటది. మీరు ఎవరైనా ధైర్యంగా సర్పంచ్ గా, నా పేరు పంతకాని చదవాలి, మీరు సర్పంచ్ గా ఏ అవసరం పడ్డా నైట్ అయినా పగలైనా ఫోన్ చేసి మరి అక్క చెల్లెళ్ళు మరి ఎవరైనా అన్నదమ్ములు పాస్టర్లు అందరూ కూడా మరి ఫోన్ చేస్తే నేను నిర్ణయంలో మీకు ఒక సేవకునిగా పనిచేయడానికి, పాలకునిగా కాదు సేవకునిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరి యొక్క శాంతి ర్యాలీలో పాల్గొన్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. మీరందరూ పాస్టర్లందరూ కూడా ఐరారాధ్యులతో ఉంది, ఆ దేవుని కృప ఉంది. మరి మన యేసు ప్రభు చెప్పిన సూచనలను తప్పకుండా పాటించి మరి ప్రజలందరూ కూడా మరి మంచి సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి డివిజన్ అధ్యక్షులు పాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజులో రాజు, రాజులో రాజు, రాజులో రాజు, రాజులో రాజు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బృందానందరికీ, అలాగే మన ప్రాంతంలో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులందరికీ, గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అలాగే ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ, మిత్రులందరికీ కూడా, ప్రాథమిక ఆదర్శ స్కూల్ చైర్మన్ అటువంటి కరుణాకర్ గారికి, ఇంకా మన ప్రాంతంలో నాయకులు పేరు పేరున అందరి ప్రత్యేకమైన వందనాలు. మరి నాయకులందరినీ సమకూర్చే విషయంలో మరి మా కుమారుడు రాజేంద్ర ప్రసాద్ మరి ఎంతగానో ప్రయాసపడినాడు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. సహకరించినటువంటి డివిజన్ కమిటీ సభ్యులకు, మాజీ డివిజన్ కమిటీ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి క్రింది ప్రాంతంలో కూడా దూరం నుంచి కూడా తెల్లవారుజామున లేచి 5 గంటలకు బస్సుకి లంకలగడ్డ, ఇంకా సర్వేపేట కింది ప్రాంతాల నుంచి వచ్చిన మహముతార మండలం నుంచి వచ్చిన ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులకు, విశ్వాసులందరికీ కూడా నిండు వందనాలు మీకు అందరికీ తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి దేవాతి దేవునికి మరొకసారి జయనాదాలు తెలియజేద్దాం. యేసు రాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, త్వరగా రాబోతున్న రాజాజు రాజుకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మహారాజుకి జై, యేసు మహారాజుకి జై. దేవరపల్లి పాస్టర్ గారు అధ్యక్షులైనటువంటి మరి రవణ గారు ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగిస్తారు. మనం అందరం కూడా ఆ షాలేం చర్చ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం అందరూ డిస్పాచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమయు, దేవుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సమాధానమును చేరువచ్చిన దైవజనులందరికీ, మరి అధికారులకును, మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదానిత్యము తోడైంది నడిపింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరూ కూడా ఈ జయనాదం చేస్తూనే మరి పునరుద్ధానుడైన ప్రభువుని గణపరుస్తూనే మనం సాలెం చర్చ్ దగ్గరికి వెళ్ళి మనం కార్యక్రమం వివరిద్దాం. సహకరించిన సర్పంచ్ గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, వారు ఆయురారోగ్యాలతో సుపరిపాలన కొనసాగించాలి మనసారా కోరుకుంటున్నాం. ముందుకు వెళదాం. విమోచకుడైన యేసుకే, నిత్యుడైన యేసుకే, జయశాలైన యేసుకే, విజయశీలుడైన యేసుకే, జీవాధిపతి అయిన యేసుకే, సైన్యములకు అధిపతి అయిన యేసుకే. Run for Jesus, run for Jesus, run for
పరిగెత్తాలి. Run for Jesus, run for Jesus, Jesus, run for Jesus. జయ హో జయ హో జయ హో యేసు లేచెను జయ హో జయ హో జయ హో యేసు లేచెను జయ హో జయ హో జయ హో జయ హో యేసు లేచెను జయ హో యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్బడించెదము యేసు రాజు లేచెను హల్లెలూయా యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్బడించెదము జయ జయ గీతం చేతటి పాడెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్బడించెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్బడించెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్బడించెదము గీతం గీతం జయ జయ గీతం చేపట్టి పాడెదము. ఒకసారి స్త్రీలతో ఒక పాట పాడదాం. బహుమతికై ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకి నేను పరుగెత్తెదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకి నేను పరుగెత్తెదా. పిలుపుకు తగిన బహుమతికై పరుగెత్తెదా. పిలుపుకు తగిన బహుమతికై యేసు వైపు చూచుచు శ్వాసము కాపాడుకొనుచు వాడు మారనికి పిలుపుని సేవకులు ఒక పిలుపునిచ్చినప్పుడు దానికి స్పందించినప్పుడు మాత్రమే మనము ఏదైనా విషయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి నూతనంగా మేము ఒక కమిటీని ఏర్పాటు చేసిన ఆ రోజు నుంచి ప్రతి సంఘానికి వెళ్ళాలని సాయశక్తులుగా ప్రయత్నం చేసి కొంతమందిని మాత్రం కలవడం జరిగింది, కొంతమందిని కలవలేకపోయాము. వారిని కూడా త్వరలోనే కలుస్తాము. ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలు మీకు తెలుసు. ప్రభుత్వము మైనార్టీ నుంచి మనకి 2,55,00,000 5 మండలాలకి శాంక్షన్ చేయడం జరిగింది. కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 3 మాత్రమే లబ్ధిదారులుగా ఉన్నాం. 3. అవి కూడా మరి అవి కడ వరకు కొనసాగుతాయో లేదో కూడా మాకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా సేవ చేసే వాళ్ళకి ఆత్మపూర్లైన వాళ్ళు, భారం కలిగిన వాళ్ళకి చాలా అన్యాయం జరిగిందని మరి మేము ముందుకు కొనసాగడం జరుగుతుంటుంది. ఈ విషయంలో మరి పిలుపునిచ్చినప్పుడు మీరందరూ కూడా స్పందించారు. వచ్చి ఏకీభించిన మీ అందరికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ ప్రార్థన చేయండి. మనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనం ప్రార్థన ద్వారానే సమస్తము జయించాలని నేర్పించారు తప్ప కానీ ఆయుధాలతో మనం చేసేది కాదు. ఇది మనకున్న ఆయుధమే ప్రార్థన. దీనికి ఇంతకంటే పవర్ఫుల్ వ్యస అనేది కూడా లేదు. కనుక దీనితోనే మనం ముందుకు వెళ్లాల్సిన వారంగా ఉంటున్నాం. పిలుపునిచ్చినప్పుడు దాన్ని స్పందించి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాము. ప్రాముఖ్యంగా నూతన కమిటీ సభ్యులందరికీ కూడా మరి ప్రెసిడెంట్ గారికి, ట్రెజరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అట్లాగే మరి సెక్రటరీ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మేము ఎన్నో చేయాలనుకున్నాం ఇక్కడ, అంటే వచ్చిన వాళ్ళకి ఎన్నో చేయాలనుకున్నాం. మనకు సమయం కూడా అనుకూలించలేదు, దయతో మన్నించాలి. మరి చిన్నగా స్నాక్స్ ఏర్పాటు చేయబడింది. అవి తీసుకుని క్షేమంగా మీ గృహాలకి చేరుకోవాలని తిరిగి అందరికి కూడా మరి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పునరుద్ధరణ ప్రభు నామం కొరకు మనం ఏం చేసినా సరే దేవుని మహిమ కొరకు చేయాలి. ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. ఆయన మహిమ కొరకు నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు సమస్తమును ఆయన ఏమండి ఎత్తు పల్లాలను, పర్వతాలను కూడా సద్దును చేయగలిగిన సామర్థ్యం కలిగిన మన దేవుడు. ఆయన చిత్తానుసారంగా ముందు కొనసాగుదాం. ఏమొచ్చినా రాకపోయినా
పరలోకాన్ని మాత్రం దేవుడు మనకి ఇస్తాడు. దీని కొరకే మనం వచ్చాం. ఈ పరలోక ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళదాం, ఐక్యతను చాటుదాం. మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొనలేదు, కానీ 2-3 బయలుదేరి బస్సు ఎక్కి ఎక్కడికో పోతా ఉన్నారు, ర్యాలీకే వెళ్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే మన 5 మండలాల్లో ఉన్నటువంటి మనము మన ఐక్యతను పాడు చేసుకోకుండా, మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగాలని, మరి నాకు అప్పగించిన ఈ బాధ్యతను తప్పనిసరిగా మరి కొనసాగించాలని ప్రార్థనపూర్వకం ముందుకు వెళుతున్నాం. సహకరిస్తున్న నూతన కమిటీ సభ్యులందరికీ కూడా, సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. మరి వైస్ ప్రెసిడెంట్ గారు మన మధ్యలో ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశీర్వాదంతో కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన చేసుకున్నాము. చక్కగా మరి 5 మండలాల నుంచి, ఆయా దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి సేవకులకు, విశ్వాస సమూహం అంతటికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శుభములు, వందనాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం మొదలుకొని ఇప్పటివరకు జరిగించిన దేవాలయ దేవుని కూడా వందనాలు తెలియపరుస్తూ చిన్న మాట ప్రార్థన. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా, కృపయు కనికరము కలిగిన మా తండ్రి, మీరు శిలువలో రక్తము కార్చారు, ప్రాణం పెట్టారు. 7 మాటలు ప్రాణం ఇచ్చే ముందు మాట్లాడారు తండ్రి. ఆ మాటలు చాలా విలువ కలిగినవి. ఆ మాటలు ప్రపంచ వ్యాప్తిగా ప్రతి మనిషిని ఆలోచింపజేస్తా ఉన్నాయి. ఆ మాటలు 7 మాటలు తండ్రి ప్రతి మనిషిని వెలిగిస్తా ఉన్నాయి. ప్రతి మనిషికి బుద్ధి చెప్తా ఉన్నాయి, జ్ఞానము చెప్తా ఉన్నాయి, ప్రేమను నేర్పిస్తా ఉన్నాయి, తల్లిదండ్రులను ప్రేమించే గుణము నేర్పిస్తా ఉన్నాయి. తండ్రి దేవా నీకు స్తోత్రాలు. అంతేకాకుండా మీరు పునరుత్థానుడై తండ్రి నేను లేచిన విధముగా మీరును లేస్తారని చెప్పి చక్కటి వర్తమానాన్ని మీరు మాకు ఇచ్చారు. ప్రపంచ మానవాళికి అందించిన దేవుడు తండ్రి దేవా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇదిగో అందరికి మీరు తోడైనారు. అందరిని చక్కగా ఈ యొక్క కాటారం డివిజన్ ప్రాంతానికి నడిపించిన దేవుడు ఆ ప్రతి సేవకుని వంతున్నారు. అయ్యా ప్రతి ఒక్కరు ప్రయాణానికి తోడైనారు తండ్రి దేవా, తిరుగు ప్రయాణాలకు తోడైనండి ప్రభా. ఇదే కాదు ప్రభా, ఈ ఒక్క దినమే కాదు నీ కొరకు తండ్రి, ప్రతి దినము అయ్యా నీ కొరకు పరిగెత్తే మంచి భాగ్యము ప్రతి సేవకునికి దయచేయండి. నీ కొరకు పరిగెత్తే ప్రతి అయ్యా మనిషికి అట్టి దర్శనం దయచేయండి తండ్రి. సంఘానికి దయచేయబడును గాక, సేవకునికి దయచేయబడును గాక తండ్రి. ఇంతకు ముందు సేవకులు అన్నట్టుగా తండ్రి, ఈ లోక సంబంధమైన బాహ్య సంబంధమైన వాటి కొరకు కాదు గాని పర సంబంధమైన వాటి కొరకు పరిగెత్తే భాగ్యం ఒక దయచేయండి. మీ కృప చూపించమని 5 మండలాల సేవకులను, వచ్చిన వారిని, రాలేని వారిని ప్రతి ఒక్కరిని వేస్తాలో పెడుతుంది. ప్రతి ఒక్కరూ నీ రాజ్యము కొరకు పరిగెత్తే భాగ్యము దయచేయమని, అందరికీ తిరుగు ప్రయాణంలో క్షేమం దయచేయమని, సురక్షితంగా నడిపించమని, నిశ్చితమైతే నేను ఆలస్యమైతే తండ్రి మరి ఒక ఏట తండ్రి మేమందరం సజీవులమై ఇంతకంటే ఘనంగా జరిపించే భాగ్యము దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి నీ సహాయం కోరి ముగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మలేష్ మహారాజ్ కే అందరికీ వందనాలు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన విమోచకుడైన సజీవుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహాయము మనందరికీ సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదా తోడుగా ఉండి కాపాడి రక్షించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చివరి ఫోటో అందరూ కూడా ఒక్కొక్క జత తీసుకుని ప్రభువుని జ్ఞాపకం. చివరి ఫోటో ఈ రోజు రన్ ఫర్ జీసస్ ప్రోగ్రామ్స్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనములు. సహకరించిన ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి, అదే విధంగా ఆరాధన టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి డివిజన్ కమిటీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ దేవుడు ఎంతగానో కృప చూపాడు. అవకాశం